ప్రెసెంట్ ఇప్పుడు సూపర్ మార్కెట్ లో చాలా రకాల పాలు అవైలబుల్ లోకి వచ్చాయి. క్యాషు అని, ఆల్మండ్ అని ఇలా నట్స్ ని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి వాటి నుంచి కూడా పాలు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కదా. అయితే డైలీ మనం తాగే నార్మల్ మిల్క్ కూడా యానిమల్ బ్లడ్ నుండి ఫిల్టర్ అయి వస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. మనం రోజు తాగే ఈ పాలు జస్ట్ ఒక ఫిల్టర్ అయిన రక్తం అంతే. చాలా పాపం రా. వినడానికి కొంచెం వేడిగా ఉన్నా నిజానికి ప్రతి జంతువు పాలు ఆ జంతువు రక్తం నుంచే తయారవుతాయి. ఎందుకంటే రక్తంలోనే చాలా ఎక్కువ మొత్తంలో న్యూట్రియన్స్ ఉంటాయి. అండ్ ఆ న్యూట్రియన్సే వాటి పిల్లల బాడీ పార్ట్స్ గ్రో అవడానికి ఉపయోగపడతాయి. అలానే అవి డైరెక్ట్ గా బాడీ ఓపెన్ చేసి బ్లడ్ తీసి ఇచ్చేలేవుగా. ఒకవేళ ఇచ్చినా అది చాలా డేంజర్. ఎందుకంటే బ్లడ్ లో ఐరన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా అంటే సరిగ్గా ఇక్కడే మెమరీ గ్లాండ్స్ ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న కొన్ని వేల చిన్న చిన్న రంధ్రాలు ఆ బ్లడ్ లో ఉన్న వాటర్ అండ్ న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేసుకొని వాటిని బాగా ఫిల్టర్ చేసి ఆ మిక్చర్ ని పొదుగులోకి పంపిస్తాయి. సో ఫైనల్ గా అదే మిల్క్ రూపంలో బయటకు వస్తుంది. సో మనం డైలీ తాగే ఈ పాలు గేదె లోపల ఏదో మ్యాజికల్ గా తయారైపోవు. జస్ట్ వాటి బ్లడ్ నే అవి ఫిల్టర్ చేసి మిల్క్ రూపంలో మనకిస్తున్నాయి.